ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. రాష్ట్ర ప్రజలందరికీ భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుతుంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కూలీలు అల్లాడిపోతున్నారన్నమాట. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో వడదెబ్బ మరణాలకు కేవలం 50,000 మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పరిగణలోకి తీసుకుని ఆ మొత్తాన్ని ఏకంగా 50,000 రూపాయల నుంచి 4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఉపాధి కోసం ఎండలో శ్రమిస్తూ ప్రాణాలు కోల్పోయే నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఆర్థిక భరోసాను అయితే కల్పిస్తుందన్నమాట. ఈ పరిహారం పొందడంపై క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం, చాలా మంది బాధితులు అవకాశ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వడదెబ్బ మరణాన్ని ధృవీకరించడానికి ప్రతి మండలంలో తహసీల్దార్, వైద్యాధికారి మరియు ఎస్ఐలో కూడిన ఒక త్రిసభ్య కమిటీ బాధ్యత వహిస్తుందన్నమాట. ఒక వ్యక్తి వడదెబ్బతో చనిపోయినట్లు భావిస్తే తక్షణమే ఆ కమిటీ సమాచారం అయితే అందించాలి. ఆ పరిహారం అందడంలో పోస్ట్ మాస్టర్ నివేదిక అత్యంత కీలకం. మరణం ఎండ వేడిమి వల్ల సంభవించిందని శాస్త్రీయంగా నిర్ధారించడానికి వైద్యులు తప్పనిసరిగా పోస్ట్ మార్టం నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే మరణం ప్రభుత్వ నిబంధనల ద్వారా ఎక్స్‌గ్రేషియా అర్హత పొందుతారన్నమాట. ప్రభుత్వ పరిహారం పొందడానికి బాధితులు కుటుంబ సభ్యులు క్రమ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదట స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అదేవిధంగా మరియు పంచనామా రిపోర్ట్ని అయితే పొందాలి. వీటికి తోడు డెత్ సర్టిఫికేట్ మరియు పోస్ట్ మార్టం నివేదికను జత చేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మండల స్థాయి కమిటీకి పంపి నివేదిక ఆర్టీఓ మరియు జిల్లా కలెక్టర్ పరిశీలించి అర్హులకు 4 లక్షల మొత్తాన్ని మంజూరు చేస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ అదృష్టవశాత్తు మరణిస్తే ఈ విధానాన్ని పాటించాలని, ప్రభుత్వం సహాయాన్ని పొందాలని అధికారులు అయితే సూచిస్తున్నారన్నమాట.